హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కోడిగుడ్డు పచ్చి రొయ్యలు ములక్కాయ కూర చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ నూనె కాగిన తర్వాత ప్రాన్స్ వేసుకొని కొంచెం లైట్గా లిటిల్ బిట్ ఫ్రై చేస్తున్నా. ఇలా ప్రాన్స్ వేగిన తర్వాత కొంచెం ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకోండి. ఇలాగా ఆనియన్స్ ఫ్రై చేసుకొని కొంచెం మనకి మామూలుగా పచ్చివాసన పోగా కొంచెం వేగితే తెలుస్తుంది కదా. అయిన తర్వాత ఇలా ములక్కాయలు కూడా కడిగేసేసి పక్కన పెట్టుకోండి. ములక్కాయలు వేసేసేయండి ఉల్లిపాయలతో పాటు. కొంచెం పచ్చివాసన అది రెండు ఒకసారి రెండుకి పోతుంది, మనకి కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట. వేగినాక ఇలా వేగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి. నేను సాల్ట్ రాక్ సాల్ట్ వాడతాను, పింక్ సాల్ట్. మీరు ఏది వాడతారో అది చూసి వేసుకోండి. అది వేసిన తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. కొంచెం పాత కూరలు కొంచెం బాగుంటాయి, మనకి టేస్టీగా ఉంటాయి అన్నమాట. కొత్త కొత్త డిషెస్ కన్నా పాత వెరైటీస్ కదా కొంచెం బాగుంటుంది. అందులోనూ ములక్కాయ టమాటా కొంచెం అదే ములక్కాయ పచ్చి రొయ్యలు అంటే ఇంకా సూపర్ అన్నమాట. కొంచెం వేగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక టమాటా కోసి వేసుకోండి. ఒకటి చాలు, ఎక్కువ అవసరం లేదు. కొంచెం వేగింది కదా, ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. కారం ఎవరికి సరిపడగా వాళ్ళు వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ వేసాను. కొంచెం కారం పచ్చివాసన పోయిన తర్వాత ఈ ఒక గ్లాస్ వాటర్ ఉంటుంది కదా, ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. ఎందుకంటే ములక్కాళ్ళు ఉడకాలి కదా కొంచెం మనకి, అందుకోసం అన్నమాట. కొంచెం ములక్కాళ్ళు ఉడకాలి కాబట్టి కొంచెం నీళ్ళు పోసుకొని మూత అయితే పెట్టేసుకోండి. అది కొంచెం ములక్కాడ టమాటా అన్నీ బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు గుడ్లు పెట్టాం కదా, ఈ గుడ్లని అందులో వేసేసుకుందాము జాగ్రత్తగా. ఈ చక్కగా ఇలా వేసుకుంటూ ఉప్పు కారం అయ్యి దిగి బాగా ఇదవుతుంది అన్నమాట. కలిపేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఇలా ఇలా తిప్పుకోండి, కానీ ఓ పైకి కింద కలిపేయద్దు, ఎందుకంటే గుడ్లు కూడా చిదిగిపోతాయి. ఇలాగా నీరు బాగా దగ్గరికి ఇంకిపోయే వరకు ఉంచేసుకోండి. ఇలాగే ఉడకనిస్తూ ఉంటే అదే అయిపోతుంది. ఇలా కూర దగ్గరికి అయిపోయినాక కట్టేసుకోండి, అంతే. ములక్కాయ కోడిగుడ్డు రొయ్యలు కూర రెడీ.